పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు చాలా ఇళ్లలో ఆనందం కనిపిస్తుంది. కానీ కొన్ని ఇళ్లలో మాత్రం అదే రోజు టెన్షన్, కన్నీళ్లు, అనుమానాలు మొదలవుతాయి. ఇంత బాగా రాసినా ఇంత తక్కువ మార్కులా అనే ప్రశ్నతో మొదలైన అనుమానం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ ఏడాది సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా విద్యార్థుల పోస్టులు వైరల్ అయ్యాయి. మా ఆన్సర్ షీట్ మాది కాదు, మా రాత లేదు, మార్కులు తప్పుగా వచ్చాయి అంటూ కొందరు విద్యార్థులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. దీనికి కారణంగా నిలిచింది సిబిఎస్ఈ ఈసారి కొత్తగా తీసుకొచ్చిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్. టెక్నాలజీతో విద్యా వ్యవస్థనే మరింత పారదర్శకంగా మార్చాలనే ప్రయత్నం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై అనుమానాలు పెంచే పరిస్థితికి చేరుకుంది. అసలు ఈ ఓఎస్ఎం వ్యవస్థ ఏంటి? నిజంగా సమాధాన పత్రాలు తారుమారయ్యాయా, లేక టెక్నాలజీపై అవగాహన లోపమా? విద్యార్థుల ఆరోపణల వెనుక నిజమెంత? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ డిజిటల్ మూల్యాంకన వివాదం వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరీక్షల్లో వచ్చిన మార్కులు ఒక విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకున్న ఈ కాలంలో ఒక్క మార్కు తేడా కూడా జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సిబిఎస్ఈ తీసుకొచ్చిన కొత్త మూల్యాంకన విధానం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఏడాది మొదటిసారి ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ విద్యార్థులకు పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన సాంకేతిక మార్పు అయినప్పటికీ అదే ఇప్పుడు వేలాది మంది విద్యార్థుల్లో ఆందోళనలకు కారణమైంది. మా సమాధాన పత్రాలు తారుమారయ్యాయి, మా కాపీలు మావి కావు, తక్కువ మార్కులొచ్చాయి అంటూ సోషల్ మీడియాలో విద్యార్థుల ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థపై చర్చ మొదలైంది. ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతిలో జరిగే మూల్యాంకనాన్ని డిజిటల్ దిశగా తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సిబిఎస్ఈ ఈసారి ఆన్ స్క్రీన్ మార్కింగ్ లేదా ఓఎస్ఎం విధానాన్ని ప్రవేశపెట్టింది. పరీక్షల అనంతరం విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి వాటిని డిజిటల్ రూపంలో మూల్యాంకన అధికారులకు పంపేటువంటి విధానమే ఇది. అంటే ఫిజికల్గా పేపర్లు తీసుకెళ్లకుండా కంప్యూటర్ స్క్రీన్ పైనే టీచర్లు జవాబులను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందని, ఇదే భవిష్యత్తు విద్యా వ్యవస్థ అని సిబిఎస్ఈ భావించింది. ముఖ్యంగా మానవ తప్పిదాలను తగ్గించడం, మూల్యాంకనంలో వేగం పెంచడం, పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈసారి 12వ తరగతి పరీక్షల సమాధాన పత్రాల్లో కోట్ల సంఖ్యలో పేజీలను స్కాన్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. ఒక్కో సమాధాన పత్రంలో సగటున 40 పేజీలుండగా మొత్తం 100 కోట్ల పేజీల డేటాను డిజిటల్ రూపంలో ప్రాసెస్ చేసినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదని, భారత విద్యా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ వైపు తీసుకువెళ్లే ప్రయత్నమని అధికారులు పేర్కొన్నారు. అయితే టెక్నాలజీ ఎంత ఆధునికమైందైనా దాని అమలులో చిన్న లోపం కూడా పెద్ద సమస్యలకు దారితీస్తుందనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. ఫలితాలు వెలువడిన తరువాత కొందరు విద్యార్థులు తమకు ఊహించని స్థాయిలో తక్కువ మార్కులొచ్చాయని అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలైంది. మొదట ఇది సాధారణ అసంతృప్తిగానే కనిపించినా రీవెరిఫికేషన్ కోసం అందించిన స్కాన్ కాపీలను చూసిన తరువాత వివాదం మరింత ముదిరింది. కొందరు విద్యార్థులు తమకు చూపించిన సమాధాన పత్రాలు మావి కావని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థి ఫిజిక్స్ సమాధాన పత్రంలో తన రాతే లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది. మరో విద్యార్థిని తన కెమిస్ట్రీ కాపీ కూడా తారుమారైందని ఆరోపించింది. దీంతో డిజిటల్ మూల్యాంకనం నిజంగానే సురక్షితమా అనే ప్రశ్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మొదలైంది. విద్యార్థుల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా రంగంలోకి దిగాల్సొచ్చింది. సిబిఎస్ఈ అధికారులతో సమావేశమైన ఆయన ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఒకవైపు డిజిటల్ వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే లోపాలుంటే వాటిని సరిచేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగకుండా చూడాలని కూడా అన్ని వర్గాలను కోరారు. ఇక సిబిఎస్ఈ మాత్రం తమ డిజిటల్ ప్లాట్ఫామ్ పూర్తిగా సురక్షితమని చెబుతోంది. స్కానింగ్, ప్రాసెసింగ్, అప్లోడింగ్ ప్రక్రియల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు గుర్తించలేదని పేర్కొంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, అవసరమైతే సమస్యలను సరిచేస్తామని తెలిపింది. అయితే ఇక్కడ మరో పెద్ద ప్రశ్న కూడా ముందుకొస్తోంది. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడే వ్యవస్థల్లో డేటా మిక్సప్, స్కానింగ్ లోపాలు,
ఫైల్ మ్యాపింగ్ తప్పిదాలు జరిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా కోట్ల పేజీల డేటాను ఒకేసారి ప్రాసెస్ చేసే సమయంలో చిన్న సాంకేతిక పొరపాటు కూడా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ఈ వివాదం ఇప్పుడు కేవలం CBSEకే పరిమితం కాలేదు. భవిష్యత్తులో భారత విద్యా వ్యవస్థ మొత్తం డిజిటల్ మూల్యాంకనం వైపు వెళ్లే అవకాశాలున్న నేపథ్యంలో ఈ ఘటనను ఒక హెచ్చరికగా కూడా చూస్తున్నారు నిపుణులు. టెక్నాలజీని ప్రవేశపెట్టడం ఒక దశ అయితే, దానిపై విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో నమ్మకం కల్పించడం మరింత కీలకమని చెబుతున్నారు. పారదర్శకత కోసం తీసుకొచ్చిన విధానం అనుమానాలకు దారితీస్తే దాని అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు విద్యార్థులందరి దృష్టి ఒకటే. తమ సమాధాన పత్రాలు నిజంగా సురక్షితంగానే ఉన్నాయా? మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయా? జరిగితే వాటిని ఎలా సరిచేస్తారు అనే ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక మార్కు వెనక ఒక విద్యార్థి ఏడాది శ్రమ ఉంటుంది. ఒక ఫలితం వెనక ఒక కుటుంబం ఆశ ఉంటుంది. అందుకే ఇప్పుడు CBSE ముందు నిలిచింది కేవలం టెక్నికల్ సమస్య కాదు, లక్షలాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అతిపెద్ద సవాల్.